హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది చేతనానిల్స్ వరల్డ్. ఈ రోజైతే మేము ఎల్లమ్మకైతే వచ్చినాము. ఎందుకంటే ఇప్పుడు ఆషాఢం కదా, ఎల్లమ్మ బోనాల కోసం అయితే మేము దేవునికి నైవేద్యం మళ్ళీ వేయడానికి అయితే వచ్చినాము. నేను మా పిన్ని కూతురు ఇలా అందరం అయితే వచ్చినాము. చూడండి మా చెల్లెల్ది అల్లరి ఎలా ఉందో. ఇక్కడైతే మా మమ్మీ ఇంకా మా పిన్ని అయితే దేవుడికైతే బోనం పెడుతున్నారు. ఇయర్లీ వన్స్ అయితే మేము ఎల్లమ్మకైతే బోనాలు అలా అయితే వేస్తాము కంపల్సరీగా. మా మమ్మీ వాళ్ళు కూడా ఇంకా మేము కూడా అయితే బోనాలు అయితే వేస్తాము. నెక్స్ట్ వ్లాగ్ అయితే బోనాలది అయితే చేస్తాను కంపల్సరీగా, అందరూ చూడండి. మా చెల్లెలు అల్లరి చూడండి ఎలా ఉందో. తర్వాత అయితే మమ్మీ ఇట్లా బోనం అయితే బూదించారు. మేమైతే నైవేద్యంకి తీయటప్పాలు, కారం అప్పాలు, బజ్జీలు, చంకూర, అన్నం, దీపాలు ఇవన్నీ అయితే చేస్తాము. దేవుడికి నైవేద్యం నాన్ వెజ్ అలా అయితే ఏం పెట్టము, ఓన్లీ బల్లినే ఇస్తాము. దేవుడికి తినడానికి ఇవే చేస్తాము. మేము తినడానికి అయితే నాన్ వెజ్ అలా అయితే చేసుకొని అయితే తీసుకొని అక్కడ వెళ్ళైతే ప్రశాంతంగా తింటాము. చూడండి మీ వీడియో అయితే కంటిన్యూస్గా. ఇక్కడైతే మా మమ్మీ ఇంకా పిన్ని చెప్తున్నారు, గంగమ్మ తల్లికి గంగలో అయితే దీపం అలా వదలద్దట, ఎందుకంటే దేవుడికి అయితే కాలుతుందట. అలా గడ్డకాడనే దీపం అలా పెట్టాలి అట. తర్వాత అయితే మా నాన్న అయితే వచ్చిండు వాటర్ తీసుకొని. ఇదైతే ఎల్లమ్మ టెంపుల్. మీరందరైతే చాలా మంచిగా అయితే మొక్కుకోండి. ఎల్లమ్మ తల్లి చాలా పవర్ఫుల్. మంచిగా అయితే మొక్కుకోండి. దేవునికి పసుబొట్టు, నైవేద్యం, ఓడి ఇవన్నీ మంచిగా పూజ చేసుకొని అయితే ప్రశాంతంగా అయితే దేవుడికి అయితే మొక్కుకున్నాము. రియల్గా ఈ ప్లేస్కి వస్తే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇయర్లీ వన్స్ వస్తాం కదా, ఎప్పుడు ఆ రోజులు వస్తే ఎప్పుడు రావాలి ఎల్లమ్మకి అని అనిపిస్తుంది. ఆ రూట్ నుంచి వెళ్ళేటప్పుడు రియల్గా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎంత వెదర్ అయితే ఎలా గ్రీనరీ ఉందో, చాలా మంచిగా అనిపిస్తుంది. మా మమ్మీ అయితే ఇక్కడ చూడండి దేవుళ్ళకైతే నైవేద్యం అలా బోధిస్తుంది. ఇలా 5 రౌతులు తీసుకొని ఆ బెడికి కడిగేసి ఆ బెడికి దేవుళ్ళని అయితే పూజ అయితే ఇలా కడతారు. నాకైతే తెలీదు ఏమంటారు అనేసి. చూడండి నేను కూడా పసుబొట్టు అలా పెట్టేసి అయితే మంచిగా అయితే మొక్కుకుంటున్నాను. ఇలా అయితే మా కల్చర్లో అయితే ఉంది ఇలా చేసేది. మీరు కూడా చేస్తారా? ప్లీజ్ నాకు కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఆ రోజు మార్నింగ్ అయితే ఫుల్గా రెయిన్ అయితే పడింది. అసలు వెళ్తామా లేదా అనేసి కొంచెం భయం అలా వేసింది, ఎందుకంటే మొత్తం ఇట్లా బుర్జ అలా ఉంటుంది కదా, కూర్చోడానికి అలా ఇబ్బంది అవుతుంది అని కొంచెం పోవాలా వద్దా అనేసి అనుకున్నాము. బట్ 10 అయిన తర్వాత అయితే కొంచెం కూడా రెయిన్ అలా లేకుండే. సో ఫాస్ట్గా మంచిగా అన్ని కుకింగ్ అలా చేసేసింది మా మమ్మీ. తర్వాత అయితే మేము ఎల్లమ్మకైతే వచ్చేసినాము. చూడండి మేము అందరం అయితే కలిసి తింటున్నాము. ఎలా ఉందో చాలా సూపర్ చేసింది మా మమ్మీ మటన్ కర్రీ అయితే. రియల్గా మా మమ్మీ కుకింగ్ అయితే ఎంత టేస్టీ చేస్తుంది. నేనే టేస్టీ చేస్తా అంటే మా మమ్మీ కూడా చాలా టేస్టీ చేస్తుంది. ఆ లోపే మేము కొంచెం తిన్నాం. అలా తిన్న తర్వాతనే మా ఆయన అయితే అలా వచ్చిండు. ముందైతే అలా రాలేదు, కొంచెం సేపు అయిన తర్వాత వచ్చిండు. నా 2 చెల్లెళ్ళు కూడా అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే కలిసిపోతారు. రియల్గా చాలా ఫన్నీగా ఉంటారు వాళ్ళైతే. ఇంత మంచి వెదర్లో అసలు చైన్లో కూర్చొని తినడం అంటే రియల్గా చాలా హ్యాపీనెస్. చెప్పాను కదా మా ఆయన కొంచెం లేట్ అయితే వచ్చిండని. ఆ లోపే మా అందరిదైతే తినడైతే అలా అయిపోయిన ఉండే. తర్వాత అయితే మా ఆయన అయితే తినేసి కొంచెం ఫొటోస్ అలా తీసుకొని, కొంచెం వీడియోస్ అలా తీసుకొని అయితే కొంచెం రెస్ట్ అలా చేసాము. చూడండి చాలా మంచి వెదర్ ఉండే ఆ రోజు. మొత్తం క్లౌడీ వెదర్ ఉండే. చూడండి ఎలా ఉందో నా శారీ, నా లుక్. ప్లీజ్ కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మీ అందరికి ఒక విషయం చెప్పాలి, నా వీడియోస్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అందరు చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి ప్లీజ్ గైడ్స్. తర్వాత అయితే మేము ఇంటికైతే బయలుదేరిపోయాము. మా నాన్న అయితే ఈవినింగ్ టైంలో అయితే చికెన్ అలా అయితే తెచ్చాడు. మా నాన్నకైతే నేను చేసిన చికెన్ అయితే చాలా అంటే చాలా ఇష్టం. ఈ చికెన్ రెసిపీ వీడియో కావాలి అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను. ప్లీజ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అలా అయితే పెడతాను, ప్లీజ్ చెక్ చేయండి. ఎక్కడైనా వెళ్తున్నామంటే స్కూల్ వెళ్ళకుండా వచ్చేస్తుంది, స్కూల్ కూడా వెళ్ళది, అంత మొండితనం అయితే చేస్తుంది. చూడండి చికెన్ అయితే మొత్తం ఆయిల్లో
ఇంత ఉంది కదా, హాఫ్ అయ్యే వరకు కుక్ చేయాలి ఓన్లీ ఆయిల్లోనే. చూడండి ఎలానో. ప్లీజ్ నా వీడియో అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. చికెన్ రెసిపీది మీకు తెలుస్తుంది ఎలా చేశాను అని. నిజంగా చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీ అయింది. బాయ్ బాయ్ మరి.